అందరికీ నమస్కారం. నిన్న మా రోహిత్ రెడ్డి గారు టైగర్ రోహిత్ రెడ్డి గారు తాండూరు వస్తుంటే చాలామంది గుండెల్లో రైలు పరిగెడినాయి, చాలామంది గుండెలు గుబులు చెందినాయి. నిన్న చూసినట్టయితే వికారాబాద్ నుంచి కేరళి, అదేవిధంగా మన దారూరు, తర్వాత మంబాపూర్, కందనెల్లి, మంచన్పల్లి ఏడ చూసినా కూడా ఘన స్వాగతం పలికింది. నిన్న చూసినట్టయితే తాండూరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, ఎవరు వస్తారైనా చాలా రోజులకు వస్తుంది, ఏం లేదు, మేము ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వండి, రోహిత్ అన్న వస్తున్నాడని తెలుసుకొని 10,000 మంది పైగానే వచ్చిండు అంటే మామూలు మాట కాదు. ఆయన ఇంకా పదవిలోనే లేడు. పదవిలు ఉంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తాండూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మార్పు కోరుతున్నారు. అందుకోసమే రోహిత్ అన్న నిన్న వస్తే ప్రతి ఊర్లకి తాండాలకి తరలి వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్గా చేసినాం. సక్సెస్ అయినాక కూడా మీకు అది మండుతున్నది. మీకు అరే మేము ఏం చేయాలి, మేము పదవిలు ఉన్నా కూడా మేము ఏం చేయలేకపోతున్నాం అని ఒక ఆలోచనతోటి మీరు ఏదేదో చేస్తున్నారు. నిన్న మా రోహిత్ అన్న ఎలా వచ్చిందని చెప్పి మేము జోష్లో ఏదో మాది మేము చేస్తున్నాం, ఫ్లోలో ఒక మాట వచ్చేసింది. ఆ ఫ్లోలో ఒక చిన్న మాట వచ్చేస్తే అట్లా మీరు కేసు చేసేస్తారా? అట్లయితే దేశ సీఎంని ఎంతమంది అన్నారు, పిఎంని ఎంతమంది అంటారు, రాష్ట్ర నాయకులను తిడతారు అంటే అందరి మీద కేసులు వేస్తారా దేశం మొత్తం? అది కాదు. వస్తుంటారు అంటుంటాం, చిన్న మాట అయింది, అదే అయిపోయింది. మీరు దీనికి కేసులు వేసుకుంటా పోతా అంటే అట్లయితే మేము కేసులు వేయాలంటే దునియా మంది కేసు వచ్చి ఇప్పుడు తాండూరులో డెవలప్మెంట్ అంటుంటారు. తాండూరు ప్రశాంతంగా ఉంది అన్నారు. తాండూరు ఏ విధంగా ప్రశాంతంగా ఉంది? తాండూరు డెవలప్మెంట్లో మొత్తానికి ప్రశాంతంగా ఉంది. తాండూరు డెవలప్మెంట్ ఏదైతున్నదని చెప్పండి ఒకసారి. మీ ఎంట ఉన్న రాజకీయ నాయకులే చెప్తారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిజినెస్లు పడిపోయినాయి, ప్రతిదీ పడిపోయింది అని చెప్పి తాండూరులో ప్రతి ఒక్క లీడర్లు, తాండూరులో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. చిన్న చిన్న విషయాలకు మీరు కేసు చేసి అది చేస్తా అంటే ఇక మీరు డెవలప్మెంట్ చేయలేరనుకో ప్రతి అంశం మీద డైలీ కేసులు అయితేనే ఉంటాయి. అంటే ఇప్పుడు రోడ్డు గురించి మాట్లాడితే కేసు చేస్తారా? రైతు బజార్ గురించి మాట్లాడితే కేసు చేస్తారా? గల్లీల డ్రైన్ల గురించి మాట్లాడితే కేసు చేస్తారా? చేయండి. మళ్ళీ తాండూరు ప్రజల్లో డెవలప్మెంట్ కొడుతున్నారు. తాండూరు ప్రజల డెవలప్మెంట్ గురించి మా మీద ఎన్ని కేసులు అయినా పర్వాలేదు. మరి ఆ విధంగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తాండూరు ప్రజల మాకు ఆశీర్వాదం ఉంది, మార్పు కోరుతున్నారు, అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిన్న ఏదైతే ర్యాలీలో ల్యాండ్ దగ్గర చిన్న పొరపాటుగా ఏదో ఫ్లోలో ఒక మాట రావడం జరిగింది. ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇక గౌరవంతో చలబోయి మానవ వెనక్కి తీసుకున్నా, కానీ నేను నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా మీ మీద గౌరవంతో నేను ఈ మాట చెప్తున్నా. నేను ఎవరికి భయపడటోని గాను, భయపడను కూడా. నా మీద ఎన్నో కేసులు అయినాయి, తాండూరు డెవలప్మెంట్ గురించి ఎన్నో కేసులు అయినాయి, జైల్లోకి కూడా పోయి వచ్చినోని తాండూరు మొత్తం తెలుసు. అనిల్ బాండ్ ఏందో భయపడేటోడైతే కాదు. మీ మీద గౌరవంతో చెప్తున్నా. ఇంతే. अस्सलाम वालेकुम, नमस्ते, आदाब। कल जो रैली निकली हमारे रोहित अम्मा की BRS पार्टी की तरफ से, जो रोहित अम्मा आगे बोलते कल रैली निकाले, रैली के अंदर तकरीबन बच्चे लोग थे वहाँ पे। बातचीत में क्या है मालूम है, हमारे बहुत लोग बाई मिस्टेक एक बात बोले, वो बात को रिवर्स भी ले लिए। ऐसा तो खैर अब CM के बारे में भी कई लोग कई तरीके बातें करते रहते कि हर एक के ऊपर कैसे लगा रहे क्या। अब रही बात ये है, हमारे तांडूर में कल बताया कि हम भी न्यूज़ सुना, हमारे तकरीबन कांग्रेस के काउंसलर बात करें, उसके अंदर ये बात बता रहे थे मनोहर रेड्डी साहब हमारे गलत नहीं सिखा रहे और श्रीनिवास रेड्डी साहब गलत नहीं सिखा रहे। बिल्कुल गलत नहीं सिखा रहे, लेकिन आप लोग कल बातचीत करने के वक्त भी गलत बात करें। तकरीबन आप काउंसलर रहने के बावजूद भी वहाँ पे गलत तरीके से पेश आया। क्या बोले तो भाई आप पलटा के गुस्सा करते बोले ये बात भी ये गलत बोल दिए, और कुत्ते नाचे ऐसा नाचे बोल के बता रहे बात। ये बोलना मुनासिब है क्या? भाई चलो ठीक है, हर किसी की खुशी रहती। कांग्रेस पार्टी के टाइम पे, कांग्रेस के टाइम पे यही तांडूर वाले नाचे ना भाई। हो सकता भाई इंसान बशरे गलती हो जाती, गलती के नादिम हो गए तो क्या केस लगा के अंदर ही कर देते? क्यों हुकूमत में है बोलते? ये काम नहीं करना चाहिए ना। चलो भाई हमारे जो MLA साहब है, तांडूर वाले पूरी आवाम इज्जत करके चाह के जितानी, भाई हम भी कदर करते MLA साहब की। तांडूर के डेवलपमेंट के लिए बात करना चाहिए।
तांडू का कुछ काम रोडों के बारे में होंगे या किसी नाला वगैरह जो काम चल रहा उसके बारे में होंगे, रोडों के बारे में होंगे, इसी तरीके से बात करना चाहिए। लेकिन खाली पीली क्या कर रहे हैं मालूम है, बच्चे 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 मिलकर जो मालूमात नहीं है तरह वाले तरीके से बात करें कि रोहित रेड्डी साहब के साथ रहने वाले पूरे गुंडे हैं, ये कहाँ तक सही है बताओ आप लोग? भाई गुंडागिरी किससे कहाँ करे बताओ आप? ये गलत है ना बोलना। जब भी हो गया, खैर इनका भी मसला कुछ हुआ होगा, अनिल कौन का भी जब हुआ मसला, जब भी केस वगैरह हो गया, माफी वगैरह मांगी है, मसले को ख़त्म करना चाहिए। उसी चीज़ को दौरा के जहना ख़राब कर दे रहे आप लोग। मैं मेहरबानी करके ये बात बताना चाह रहा हूँ आप लोगों से, लिहाजा किसी भी पार्टी वाले रहने दो, हमारे कानून के डेवलपमेंट के लिए बात करो, बाकी ये फितने फैलाने वाली बातें मत करो आप। लिहाजा हमारे रोहित रेड्डी साहब भी ये नहीं सिखाते कि बच्चों को हर किसी की इज्जत करना बोल के सिखाते। हम जाते हुए नजदीक रह के भी हम देखें, हर किसी को एक ही बात बोलते हैं, हर किसी की इज्जत करना। कोई भी पार्टी वाला रहने दो, तांडू वाले पूरे हमारे, तांडू कैंसर के लोग भी पूरे हमारे, जीत हार तो लगे हुई है, उन्होंने जीते उनकी इज्जत करना, फिर पब्लिक चाह के जिताने के बाद में बरोबर इज्जत करना बोल के सिखाए। लेकिन ये नहीं बोले कि जाके भाई उनसे लड़ो, उनको गाली गलौज करो। बाई मिस्टेक एक बात निकल गई, वो बात को रिटर्न ले लिए। लिहाजा इतनी बात बोलते हैं, मैं मेरी बात में खत्म करना चाह रहा हूँ। सलाम అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే మా పైలట్ రోహిత్ రెడ్డి గారికి తాండూ ప్రజానికం అంతా కూడా నలుమూలల గ్రామాల నుంచి, మండలాల నుంచి భారీ ఎత్తున వారే స్వయంగా వచ్చేసి కూడా అన్నగారికి స్వాగతం పలికారు. అలాగే నిరజనం కూడా పలికారు. మా అన్న వస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు గుబులైతుంది. ఎందుకు మా పైలట్ రోహిత్ రెడ్డి వస్తుంటే మీకు అంత భయమా? అలాగే తాండూ ప్రాంతంలో ఉన్నటువంటి మేము గతంలో 1680 కోట్ల అభివృద్ధిని తీసుకొచ్చాము. ఆ అభివృద్ధి పనులు మొత్తం కూడా మా పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయి. కానీ ఇప్పుడున్న మనోహర్ రెడ్డి గారు అభివృద్ధి గురించి అడిగితే మా నాయకులపైన కేసులు చేయడం జరుగుతుంది. నిన్న ఏదైతే మా ర్యాలీలో పైలట్ అనిల్ వాన్ యువ నాయకుడు చిన్న మాట అంటే ఫ్లోలో వచ్చింది, అది వస్తుంటుంది కాబట్టి దాన్ని మీరు కానీ మీ సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కానీ ఈ చిన్న వీటికి ఇలాంటి కేసులు చేసుకుంటూ వచ్చే విధంగా రాబోయే తరంలో కూడా మా తాండూ నియోజకంలో పైలట్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈ తాండూలో జరుగుతున్న అభివృద్ధి గురించి అడుగుతుంటే మీరు మా నాయకులపైన కేసు పెట్టడం సమంజసం కాదు. అలాగే తాండూ నుంచి ఎడమట్టి కానీ ఇసుక కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దానిపైన దృష్టి పెట్టండి మీరు. అది కాకుండా మీరు అది లేకపోతే చిన్న కేసుల పైన పెట్టడము, అది చేయడం అనేది సమంజసం కాదు. ఏదైతే నిన్న జరిగిన చిన్న మాటని వీళ్ళు శ్రీనివాస్ రెడ్డి కానీ మనోహర్ రెడ్డి కానీ పోలీస్ అధికారుల పైన ఒత్తిడి చేసి కేసు చేయాలని చెప్తున్నారు. ఆ కేసు సరే కానీ ఈయనని మీరంతా కూర్చొని అక్కడ క్షమాపణ చెప్పాలి అని చెప్తున్నారు. క్షమాపణ అనేది కాదు, కానీ మీ పైన గౌరవం పెట్టి ఈరోజు మేము చెప్పిన మాట మేము లెక్క తీసుకుంటున్నాము. सबको अस्सलाम वालेकुम, नमस्ते, आदाब। कल रोहित रन्ना तांडू को आने के बाद रैली में कुछ हमारे अनिल गोंड की मुंह से गलत वर्ड निकल गया। उसके ऊपर मनोहर रेड्डी साहब, श्रीनिवास रेड्डी साहब पुलिस वालों को प्रेशर डाल के केस बुक कराए गए थे। मनोहर रेड्डी साहब और हमारे सीनन्ना, तुम लोग अगर ऐसी छोटे छोटे चीज़ों को केसा करा लेते जाएंगे तो क्या होगा आखिर में? अगर तुम लोग डेवलपमेंट कहाँ पे कर रहे, डेवलपमेंट को देखो बोले तो कैसा करके दबा रहे कहीं भी जाओ। अगर हम एमएलए साहब के पास जाते बोले तो वहाँ पे पुलिस वालों को लगा दे रहे, एमएलए साहब के पास जाने नहीं दे रहे। बात करके कुछ तो डेवलपमेंट के बारे में बोलेंगे, बोले कहाँ भी जाओ केसा पुलिस वाले यही कर रहे। तुम लोग तांडू के अंदर दूसरा कुछ भी नहीं कर रहे। और पुराने तांडू के अंदर एक भी अगर रोड सही बताओ मेरे को, तुम लोग जो बोले हो एक भी रोड बताओ, हर रोड पे गड़े हैं, मोरिया वैसी खराब है, हर चीज़ खराब है। कोई चीज़ बना रहे हैं डेवलपमेंट बोले तो तुम लोग कांजी चले आ रहे।
खाली केसा कौन तो अगर डेवलपमेंट के से बात कर रहा तो उसको शाम में केस हो जा रहा है उसके ऊपर, पुलिस वालों के फोन चालू हो जा रहे। ये आखिर क्या करना चाह रहे तुम तांडव को? डेवलपमेंट करो, कैसा करना है बोले तो बाद में ये तुम लोगों का साल 1.5 साल कैसे, उसके बाद फिर हमारी गवर्नमेंट आने वाली है, उसके बाद देखो कहाँ जाते फिर तुम लोग, वो भी सोचो जब कैसा करेंगे। समझना, हर चीज़ को देख समझ के काम करना। काम डेवलपमेंट तुम्हारा काम क्या है वो काम करो। दूसरी चीज़ है तुम लोग कैसा हर चीज़ छोटी छोटी चीज़ को, आज अनिल बॉन्ड ये बात बोल, कल वो बात बोले, आज उन्होंने बात को वापस ले लिया, मेरे से गलती में फ्लो में हो गया बोलकर वापस ले लिया वो बात को। अब वो केस वापस लेते तुम लोग फिर बोले ना कल क्षमापाना जपा लिया बोल के, उन्होंने ले लिया उन्होंने वो बात को, तुम केस वापस लियो फिर फ्लो में निकल जाता, कुछ भी गलती हो जाता। वो करना छोड़ कर तुम लोग क्या है कि जो दिल में है वो कर रहे। थैंक यू। నిన్న ఏదైతే రోహిత్ అన్నకు స్వాగతం ర్యాలీ భారీ ఎత్తున జరగడం జరిగింది. అది పల్లెటూరులో నుంచి ఎంతోమంది ప్రేమ ఆప్యాయతతో అభిమానంతో వచ్చారు. దాంట్లో ర్యాలీలో ఏదో బ్యాండ్ దగ్గర మా అనిల్ బాండ్ అన్న గారు ఏదో ఫ్లోలో ఒక మాట అనేశారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఆ మాటను వెనక్కి తీసుకోవాలని ప్రెస్ మీట్ ఇచ్చి చెప్పారు బయటికి. మీరు చెప్తున్నారని కాదు, ఎమ్మెల్యే గారని ఒక గౌరవంతో ఆ మాటను మేము వెనక్కి తీసుకుంటున్నాము. ఇప్పుడు మేము మాట వెనక్కి తీసుకుంటున్నాము, పెట్టిన కేసు వెనక్కి తీసుకోగలుగుతారా అని మేము డిమాండ్ చేస్తున్నాము.